అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు కూడా నిన్ను కాపాడుతూ మరలా తిరిగి నేను నిన్ను ఈ దేశానికి రప్పిస్తాను. ఎందుకు అంటే, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు కూడా నిన్ను విడువను అని చెప్తున్నాడు అనమాట. అంటే దేవుడు నిన్నెందుకు ఎన్నుకున్నాడు, నీ పట్ల ఆయన ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, వాటిని బట్టి దేవుడు ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు కూడా నిన్ను కాపాడుతూ మరలా తిరిగి ఈ దేశానికే నేను నిన్ను రప్పించి నేను నీతో ఏమైతే చెప్పానో, నీ పట్ల నాకు ఏ ప్రణాళిక అయితే ఉందో, ఏ ఉద్దేశం అయితే నేను కలిగి ఉన్నానో అది ఖచ్చితంగా నేను నెరవేర్చే వరకు కూడా నిన్ను విడువను అని చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు ఇప్పుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నది ఏమంటే, నీ పట్ల నాకు ఉద్దేశం ఉంది, ఓ ప్రణాళిక ఉంది, దాన్ని ఖచ్చితంగా నేను నెరవేర్చాలి. కాబట్టి నువ్వేం భయపడద్దు. నీకు ఇప్పుడు శ్రమలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, కన్నీళ్ళు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, అన్నీ నేను సరి చేస్తా. కొంచెం ఓపిక పట్టు, అన్నీ కూడా క్లియర్ చేసేసి నేను నీతో చెప్పినది ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఒక టైం ఉంది, అంతవరకు కూడా నిన్నైతే నేను విడువను, ఎడబాయను. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది, ఓ ప్రణాళిక ఉంది. నువ్వు ఏదేదో ప్రయత్నిస్తున్నావు, సక్సెస్ అవ్వట్లేదు, ఎన్నో రకాలుగా ట్రై చేస్తున్నావు, అన్నీ ఫెయిల్యూర్సే. ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అని ఆలోచిస్తున్నావు. ఎందుకంటే నువ్వు నీ సొంత ప్రయత్నాలు చేస్తున్నావు, దేవునికి వ్యతిరేకమైనవి చేస్తున్నావు. అందుకే అవేం జరగట్లా. అన్నీ పక్కన పెట్టేసి దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా, ఇంతవరకు కూడా నేను ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, ఏదేదో ట్రై చేసిన, ఏది వర్కౌట్ కాల, అన్నీ ఫెయిల్యూర్స్, అవేమి నాకు వద్దు, కానీ నేను మీ వద్దకు వచ్చినాను. మీ చిత్తం ఏంటో నాకు తెలియజేయండి, మీ చిత్తాన్ని నాకు బయలుపరచండి. నేను ఇక్కడ నుంచి మీ చిత్తమే జరిగించడంలోనే ఉంటాను, మీ చిత్తాన్ని జరిగిస్తాను, మీ చిత్తమే నా జీవితం, నాకు అది చాలు అని చెప్పేసి చెప్పండి. అప్పుడు చూడండి మీ జీవితంలో జరిగే కార్యాలు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అడగండి, దేవుణ్ణి అడగండి, ప్రభా, నా పట్ల మీరు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు, ఏ ప్రణాళిక కలిగి ఉన్నారు, నన్ను ఏమి చేయి నిశ్చయించారు చెప్పండి అని అడగండి. ఖచ్చితంగా ఆయన అన్నీ తెలియజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మీ జీవితంలో కొంచెం సమయం కూడా వ్యర్థం అవ్వదు, వేస్ట్ కాదు. ఎందుకంటే మీరు చేయాల్సిన పని ఏదైతే ఉందో అది మీకు దేవుడు బయలుపరిచాడు కాబట్టి ఇంకా అదే పని చేస్తుంటారు. కాబట్టి సమయం ఎందుకు వ్యర్థం అవుతుంది, ఎందుకు వేస్ట్ అవుతుంది? వేస్ట్ అవ్వదు. కాబట్టి రండి, దేవుని దగ్గరికి రండి, ఆయన అడగండి, ఆయన ఖచ్చితంగా మీకు అన్నీ బయలుపరుస్తాడు. మీరేం చేయాలో ఆయన చెప్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. రండి, ఈ వాక్యాన్ని బట్టి దేవుణ్ణి మహింపరచండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదాల చెంతకు రావడానికి మీరు కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవ, ఈ సమయంలో నేను ప్రభు మీ పాదాల చెంతకు వచ్చిండగా ఈ వాక్యం ద్వారా మరొకసారి నాతోను మాతోను మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మా పట్ల మీరు ఏ ఉద్దేశాన్ని అయితే కలిగి ఉన్నారో, ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నారో తండ్రి, ఆయన ప్రభా, వాటిని జరిగించండి. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు కూడా నిన్ను విడువని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మా పట్ల కార్యం జరిగించండి. అదే రీతిగా తండ్రి, మా పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశములను జరిగించబోతున్నందుకు, నెరవేర్చబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. థ్యాంక్స్ మై లార్డ్. ఈ సమయంలో ఎంతమంది అయితే దేవా నిజంగానే మీ ప్రణాళికను పక్కన పెట్టి, అన్నీ పక్కన పెట్టి మీకు దూరంగా జరిగిపోయారు, వారందరూ కూడా మీ వద్దకు రావడానికి సహాయం చేయమని, వారి మనసు మార్చమని, వారిని మీ వైపు తిప్పుకొని ఆకర్షించుకోమని. అదే రీతిగా ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, చూస్తున్నారో, షేర్ చేస్తున్నారో, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోండి. దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని, కృప చూపెట్టమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.